వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో 27, 28, 29 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండుశంకర్ ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 132, 137 బూత్లలో పర్యటించిన ఆయన కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో అధిక శాతం హామీలు నెరవేర్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మార్గదర్శనంలో అభివృద్ధి సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం పట్టణంలో కొత్తపేట, బాదూర్లపేట, వాంబే కాలనీ, అలాగే మా ఊరి వీధి, హరిజన వీధి, ఈ అన్ని వీధుల్లో ఇక్కడ ఇంటింటికి ప్రచారం చేపట్టాం. బూత్ నెంబర్ 133, 34, 135, 136, 137 ఈ 138 కార్యక్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరికి సమస్యలు అడిగి తెలుసుకున్నాం. కొంతమందికి పెన్షన్ రాలేదని, కొంతమందికి తల్లికి వందనం రాలేదని ఒకరిద్దరు చెప్పారు. గ్యాస్ సిలిండర్స్ డబ్బులు పడలేదని కూడా చెప్పారు. ఇంకా అక్కడక్కడ 1-2 మందికి ప్రాబ్లం ఉంది. వాటిని కూడా సరిచేయమని కన్సర్న్ సచివాలయ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదార్ వెంకటేష్ గారు, అలాగే ఇక్కడ సీనియర్ టీడీపీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ శివప్రసాద్ గారు, అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ మూర్తి గారు, అలాగే బాబా గారు, అలాగే హిందూ పెద్ద రమణ గారు, వాసు గారు, వాసు గారు, అలాగే గంగు పెద్ద రమణ గారు, గుత్తు చిన్న గారు, ఇతర టీడీపీ సీనియర్ నాయకులు అందరూ ఇందులో పాల్గొని దేవరపల్లి మండలంలోని వాలాపు పంచాయతీకి చెందిన 14 గిరిజన గ్రామాల్లో గత 4 రోజులుగా త్రాగునీటి కొరత తీరక ప్రజలు ఊటనీరు తాగుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. మోటార్ ప్యానెల్ బోర్డు పాడైందని సిపిఎం మండల కార్యదర్శి బీటీ దొర తెలిపారు. త్రాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఎంపీడీఓ ఆఫీస్ ముందు గిరిజనులతో ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి ప్రశాంత్, గూట్లో కళ్యాణ్ మహిళలు పాల్గొన్నారు. పూలగరువు, ఇప్పగరువు, కోడాపల్లి, రామన్నపాలెం, బుచ్చంపాలెం ఏవైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో, అలాగే పంచాయతీలు ఉండేటటువంటి అన్ని గ్రామాలకి త్రాగునీరు సౌకర్యం లేక ఊటగేట నీరు తెచ్చుకొని ఈరోజు అనారోగ్యానికి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వ అధికారులు కానీ సర్పంచ్ కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేవు. కావున వెంటనే ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఇక్కడ ఉండేటటువంటి స్థానిక సర్పంచ్ కానీ చేసుకొని ఇంటింటికి ఇచ్చినటువంటి కుళాయిలకి త్రాగునీరు సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీరుకి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని చెప్పేసి ఈ వాలా పంచాయతీలు ఉండేటటువంటి గిరిజనులందరికీ కూడాను త్రాగునీరు సౌకర్యం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కామరాజుపేట మాజీ సర్పంచ్ అడప వెంకటరామారావు వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఆ గ్రామ జనసేన నాయకులు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఇటీవల జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సత్కార సభలో గ్రామ మాజీ సర్పంచ్ ఉప ముఖ్యమంత్రిని చులకన భావంతో మాట్లాడడంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జనసేన ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు గొల్లంపూడి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ మిత్రభేదం పాటించకపోతే మీలాంటి వాళ్ల కోసం ప్రజల్లో చులకన భావం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామమంత్రపు నరసింహమూర్తి, నాగేశ్వరరావు, రాజమంత్రపు సుబ్బారావు, రాజమంత్రపు రాజు, రామకృష్ణ, చిన్నచలం, జీవి నాయుడు, తోలేటి అర్జున్, పెద్దపాను, రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసాం, తర్వాత వైసీపీలో చేసాం, ఇప్పుడు కూడా చేసాం. మేము నెహ్రూ గారికి మేము ఎవరో తెలియకపోవచ్చు, కాకపోతే నెహ్రూ గారి వెనకాల మేము మూడు టర్లు 3, 5, 15 సంవత్సరాలు ఉన్నాం. మేము ఆయన అంటే మాకు అపారమైన గౌరవం, అపారమైన విలువ. అలాగే మాకు ఇన్ఛార్జి గారు తుమ్మలపల్లి రమేష్ గారు అన్న మంచి గౌరవం మాకు. ఆయన చెప్పకుండా చేయకుండా కూడా ఎటువంటి తప్పుడుగా కూడా మాట్లాడే వ్యవహారాలు కానీ ఎటువంటిది ఎవరిని కూడా కించపరిచే విధంగా కూడా మాట్లాడడం. కాకపోతే ఈయన మాట్లాడిన విధానానికి చాలా తీవ్రంగా బాధపడుతున్నాం మేము. కూటమి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు సమయంగా ఉన్నప్పుడు పైనుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటున్నారు. కాకపోతే కిందకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అన్న, జనసేన పార్టీ అన్న జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో మరీ చిన్న చూపుగా హేళనగా
కించపరిచే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద చాలా తీవ్రమైన మనస్తాపంతో మాట్లాడుతున్నాం ఈరోజు. ఎందుకంటే మాకు పదవులతో పని లేదు, మాకు పదవులు అనేదే పని లేదు. పవన్ కళ్యాణ్ మా దేవుడి కోసం భక్తులు ఏమీ ఆశించరు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. గౌరవనీయులైన జగ్గంపేట శాసనసభ్యులు గారు, అలాగే నవీన్ అన్న గారు, మీరు కూడా గమనించండి. మీ వెనకాల మేము 3 టర్మ్లో 15 సంవత్సరాల బట్టి నుంచి మేము జ్యోతుల నెహ్రూ గారు ఎన్నంటే ఉన్నాం మేము. కావున మీరు కూడా మమ్మల్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన యువ నాయకుల్ని మీరందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి కూడా జరిగిన పరిణామాలే కావచ్చు, ఏదైనా సరే మేము పదవుల గురించి ఆశపడలేదు. మాకు ఎటువంటి పదవులు కూడా ఇవ్వాలంటే కూడా ఇవ్వలేదు. మేము ఎంతో కష్టపడి పనిచేసాం. మాకు ఏ పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని గుర్తించండి. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన నాయకులు ప్రతి ఒక్కరు అసంతృప్తి కూడా ఇదే. దయచేసి కూటమికి ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అందరూ కలిపి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలయికలో 15 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, కూటమి ప్రభుత్వం కలిసి కట్టుగా నడాలని, ఎవరిని కించపరిచి ఒకరు చిన్న చూపు ఒకరు పెద్ద చూపు చూసే విధంగా మాట్లాడకూడదని మనసు పూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ ఆవును చంపడంతో పాటు మరో ఆవుపై దాడి ప్రయత్నించగా తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ తండా, బట్టు తండా, జగదాంబ తండా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పంజా గుర్తులు, మిగిలిన అవశేషాలను పరిశీలించి పులి ఉన్నట్లు ధృవీకరించారు. పులి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రైమరీ రీసెర్చ్ సెంటర్ రామారెడ్డి అయితే ఈరోజు అరౌండ్ 5 o'clock 5:30 మధ్యలో నాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి కాల్ వచ్చిందండి. అయితే ఈ అన్నారం శివార్లో క్యాటిల్ టైగర్ అటాక్తో చనిపోయిన క్యాటిల్ మీద వాళ్ళు పాయిజన్ వేసిండ్రు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి బాడీ పై నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వెదర్ దాంట్లో పాయిజన్ కలిపిండ్రా లేదా, బాడీ మీద పాయిజన్ వేసిండ్రా లేదా అని తెలుసుకోవడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది. సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో పాయిజన్ ఉందా లేదా అనేసి మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పటిదాకా మనము అది ఉందా లేదా అని చెప్పలేము. సార్ ఒకవేళ పాయిజన్ ఉంటే ఆ టైగర్ పరిస్థితి ఏముంటుంది సార్? ఒకవేళ పాయిజన్ బాడీ మీద టైగర్ అంటే జనరల్గా డెడ్ బాడీని అయితే టైగర్ అటాక్ అంటే తినడానికి ఇష్టపడదు. ఒకవేళ ఏదైనా ఆకలితో ఉండి అట్లాంటి సిచ్యువేషన్లో అయితే బాడీ మీద పాయిజన్ ఉండి టైగర్ దాన్ని తిన్నదనుకోండి, టైగర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి పనిచేస్తున్నాము. మాకు నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సిరికొండ రేంజ్లో టైగర్ మూమెంట్ ఉన్నది. ఇట్ ఎనీ టైం పక్కనే ఈ మాచారెడ్డి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈరోజు మా స్టాఫ్కి అందరికీ అలర్ట్ చేసి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 540లో ఒక క్యాటిల్ని కిల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే దాన్ని పరిశీలించిన తర్వాత మా స్టాఫ్ వచ్చేసి దాని మీద పాయిజన్ వేసిండ్రు అన్నట్టుగా ఒక అనుమానంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము వెటర్నరీ డాక్టర్ని పిలిచి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఏంటంటే ఒకవేళ పాయిజన్ చేసి ఉంటే కనుక మళ్ళీ టైగర్ ఇక్కడికి వచ్చేసి ఆ మాంసం తిని దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా క్యారెకేస్ని అంటే క్యాటిల్ యొక్క కలేబరాన్ని పూర్తిగా దహనం చేయడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం వల్లభనగర్లో మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో త్రాగునీరు వృధాగా పోతోంది. పైపు నీరు ప్రధాన రహదారి పక్కనే కాలువలుగా పారుతోంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోందని అధికారులకు పలుమార్లు తెలియజేసినా స్పందన లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పైపు లీకేజీకి పరిష్కారం చూపించాలని ప్రజలు. ఇది కరెంట్ ఆఫీస్ దగ్గర వాటర్ లీకేజ్ అవుతున్నాయండి. కొన్ని సంవత్సరాల నుండి అలాగనే లీకేజ్ అవుతున్నాయి. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. కొందరు వస్తే కూడా చెప్పి చూసినండి, వాళ్ళే సీరియస్ అయ్యింది అసలు మా మీద. అది ఇప్పట్లో కాదు, ఎవరు పట్టించుకోరు. మళ్ళీ అసలు ప్రభుత్వం మారుతూనే పట్టించుకుంటారు తప్ప అది కేసీఆర్ వేసి వాళ్ళే పట్టించుకుంటారు అని చెప్తున్నారు.
చెప్పి చూసిన సీరియస్ అయినా కూడా వాళ్ళు ఎవరు అసలు ఫోటోలు తీస్తున్నారు పోతున్నారు కానీ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా మంది పడిపోతున్నారు అక్కడ, లేడీస్ గాని చాలా మంది దెబ్బలు తాకినాయండి. సీరియస్ చనిపోయే పరిస్థితిలో కూడా పడిపోయారు బండ్లు, వెహికల్స్. అసలు బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోతున్నాం. అసలు వాటర్ ఘోరంగా పరిస్థితి, రాలేకపోతున్నారు. ముందు షాపులు ఉన్నాయనండి, అసలు చూసే వాళ్ళు ఏంది గలీజ్. వార్డ్ నెంబర్ పట్టించుకుంటారా, ఎవరు పట్టించుకోవడం లేదు అంటే వార్డ్ నెంబర్ కూడా చెప్పి చూసినామండి, అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. రాత్రి పగలు ఎప్పుడు లీకేజ్ 24 hours పోతున్నాయండి వాటర్. అసలు ఎందరో ప్రభుత్వం వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కానీ అసలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఫోటోలు తీస్తారు పోతారు అంతేనండి. నర్సంపేట వల్లభ్ నగర్ అండి, ఇది కరెంట్ ఆఫీస్ పక్కకు రోడ్డు. అది ఆ పైపులు వేసిన కాడ నుంచి కూడా పైపులు లీకేజీ వాటర్ పోతూనే ఉన్నాయి. అందులోకెళ్ళి బండ్లు పోతా అంటే బండ్లు పడతాయి, మనుషులు పడతాను, పిల్లలకు దోమలు, ఈగలు. అసలు మస్తు ఇబ్బంది అవుతుంది. మేము ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలన్నా మేము వెళ్ళలేకపోతాను ఆ వాటర్ చేయబట్టి. అధికారులతో చెప్తే ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలే చెప్పినాం, ఎన్నోసార్లు చెప్పినాం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు పట్టించుకోలే. వత్తాలు చూస్తాను పోతాను, ఎవరు మాత్రం చేస్తలేరు. అసలే చేస్తలేరండి. అసలు మాకైతే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బంది ఉండదు. వార్డు కౌన్సిలర్ కు ఎన్నోసార్లు చెప్పినా కూడా అసలు హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ రోడ్ అండి, ఇది కరెంట్ ఆఫీస్ పక్కకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ రోడ్. అది ఆ రోడ్డుకు ఎన్నోసార్లు బండ్లు కూడా పడ్డాయి, చాలా బండ్లు పడ్డాయి. అసలు మనుషులు పిల్లలు పోవాలన్నా బండ్లు పోవాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళాలన్నా కూడా మా వాకిలు కూడా పాకుర్లు పట్టినాయండి. మేము బాడికి బయటకు వెళ్ళాలన్నా కూడా జారి పడతాను. మేము జనగాం జిల్లాలో వర్షాలు పడతలేవని, వర్షాలు కురిపించాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనగామ మండలం వడ్లకుంట గ్రామంలో రైతులు, గ్రామస్తులు కలిసి గ్రామ దేవతలు మరియు బొడ్రాయికి నీళ్లతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. మదనపల్లి మండలం కోళ్లబైలు బాబు కాలనీలో ప్రభుత్వ భూములను దేవస్థానాల పేరిట అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాలంటూ వారు కోరుతున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులదని హెచ్చరించారు. మీ పేరు చెప్పండి. ఎమ్మెల్యే గారు చెప్పినారా? ఫోన్ చేయండి. ఫోన్ చేయండి మా పిఏకి. నమ్మకం ఉంది, గౌరవం ఉంది. నా గౌరవం ఉంది, నువ్వు ఫోన్ చేయి. నా గౌరవం ఉంది, నువ్వు ఫోన్ చేయి. మళ్ళీ ఏలమ్మా ఇంకేళ్ళు చెప్తావు. గుడి ఆడ ఏడు వరకు ఉంది కాంపౌండ్, ఏడు వరకు కాంపౌండ్ ఉంది. నువ్వు తీమ్మా, నువ్వు కెమెరా కళ్ళు చూడు, నేను చూస్తాను, నేను రెడీగా. నువ్వు చూడు. ఆక్రమించమన్నారా? దేవుడి పేరు పెట్టుకుని, దేవుడి పేరు ఆక్రమిస్తాను. దేవుడి పేరు చెప్పిన ఏడా నిన్నేం అమ్మలేదే. ఒకటి చూపించు. నేను ఆక్రమించినానంటే ఒకటి చూపించు.
వాడు పొద్దునే ఫోన్ చేసినాడు, అర్థమైందా? ఒకటి చూపించు, ఒకటి చూపించు. ఎంత ఆక్రమించినావు నువ్వు? నేను సపోర్ట్ చేస్తా. నీకేం కావాలి చెప్పు, గుడికి నేను ఇస్తా, గుడికి నేను తీస్తా. నీకేం కావాలి చెప్పు, నేను తీస్తా. మా ఇంకా కావాలంటే పెద్ద జెండా కావాలని నేను కట్టిస్తా. కాదు కోవూరు మండలం గుమ్మల దిబ్బకు చెందిన వృద్ధురాలు నెల్లూరు రమణమ్మ తాను ఇంటి నుంచి మనవడు గెంటేశాడని తహసీల్దార్ సుబ్బయ్యకు ప్రజా విజ్ఞప్తి దినంలో విన్నవించారు. ఆరోగ్యం బాగోలేదని ఇంటి నుంచి గెంటేశాడు, సామాను బయటకు విసిరేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నెల రోజులుగా బయట నివాసం ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. సిపిఎం నాయకుడు శేషయ్య స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నార్చే నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రావు నేతృత్వంలో స్కూల్ మూసివేతల ఉపసంహరణ, ఖాళీ టీచర్ పోస్టుల భర్తీ, డబుల్ మేజర్ అమలు, అష్టమ పాఠశాలల్లో ఏఎన్ఎం పోస్టుల భర్తీ, కురుపాం ఇంజనీరింగ్ కాలేజీ పనుల పూర్తి వంటి అంశాలపై డిమాండ్ చేశారు. జేసీ మేడంకి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీజీ చదివే విద్యార్థులకి ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ తీసేస్తే దానిని అమలు చేయాలి. ఎందుకంటే ఈ జిల్లా కేంద్రంలో పీజీ సెంటర్ లేదు. మొన్నటి వరకు మనం పోరాడి సాధించుకున్నాం. దాని పరిస్థితి అంతంత మాత్రమే. దాంట్లో చదవాలన్నా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రావాలా? యూనివర్సిటీ లేదు. మరి ఇక్కడ డిగ్రీ చదివిన విద్యార్థులు అటు శ్రీకాకుళము, ఇటు విశాఖపట్నము, గుంటూరు అందంటే చదవాల్సి వస్తుంది. అదేవిధంగా 117 జీవో తీసుకొచ్చి ఈ ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని ఆపాలి. విలీనం చేస్తున్నారు, వందలాది స్కూల్స్ మూసేస్తున్నారని చెప్పి గత ప్రభుత్వం మీద మనం పోరాడితే మేము అధికారంలోకి వస్తే 117 జీవోను రద్దు చేస్తాం అని చెప్పారు. ఈరోజు 117 జీవో రద్దు చేశారు వాళ్ళు అన్నట్టే. కానీ దానికంటే బలమైన 3 జీవోలు తీసుకొచ్చి 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలు మూసేస్తున్నారు. ఈ జిల్లాలో కోరి, మక్కువ, బల్జిపేట, అదేవిధంగా ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. మీరు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకపోవడం వల్ల కాలేజీలు ఈరోజు పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వడంలో కానీ, ఎగ్జామ్ ఫీజులు కట్టడంలో కానీ చాలా ఇబ్బందులు అవుతుంటే మీరు కాలేజీని భయపెడుతున్నారు తప్ప ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రద్దు చేసే పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లాలోని తానవలస, తొక్కుడు వలస, సంఘం వలస వంటి పలు గ్రామాల్లో గిరిజన వితంతువులు పెన్షన్ లభించక ఆవేదన చెందుతున్నారు. భర్తల మరణం తర్వాత సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పెన్షన్ రాలేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పర్మిషన్ అనేది ఎస్పీ గారు చెప్పారు. ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి భక్తులకు హెచ్చరికలు ఇచ్చారు. ఎంత చెప్పినా వినకపోతే కన్నెర్ర చేస్తాను, ఈసారి దేశాన్ని కాపాడే బాధ్యత నాపైనే ఉందంటూ అమ్మవారు ఘాటుగా హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలు, మహమ్మారి విజృంభణ వంటి ప్రమాదాలపై ముందస్తుగా చైతన్యం కల్పించారు. 4 వారాల్లో నా ఎదుట రక్తం చూపించండి, లేకపోతే ఊరుకోనంటూ పూజలు, బలి పూజల ద్వారా శాంతి కోరాలని భక్తులకు సూచించారు. మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా
తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి, కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి. విజయనగరం టౌన్ ధర్మపురి గ్రామంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు మరియు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు శుభాకాంక్షలతో కార్యకర్తలు అభిమానులు ఇచ్చిన పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు అందజేశారు. ధర్మపురిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 311 మంది, సుంకరపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 341 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని కలిగించింది. పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్, డ్రెస్సెస్, షూస్ అన్ని విధాలుగా కూడా మంచి క్వాలిటీ అయిన మిడ్ డే మీల్స్ కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా పుస్తకాలు, వాళ్ళకి రికార్డ్ బుక్స్, ల్యాబ్ రూమ్స్, అలాగే వాళ్ళకు కూడా డొక్క సీతమ్మ మిడ్ డే మీల్ అనేది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ చాలా క్వాలిటీ అయిన ఫుడ్ అనేది వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందిస్తున్నాం అనేది ఈరోజు మనం గర్వంగా ఫీల్ అయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వంలో ఎంతో అద్భుతంగా అన్ని కూడా ముందుకు నడిపిస్తున్నారు. లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అలాగే మనం అందరం ఈ ప్రభుత్వంలో అన్నీ ఒక పాజిటివ్ విధానంగా మనం ఫ్యూచర్ బాగుపడాలని, మన పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలని, వాళ్ళు ఒక మంచి సిటిజన్స్గా తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వము విద్యని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. మనం గతంలో ధ్వంసం ప్రభుత్వం ఉన్నప్పుడు 14 లక్షల మంది పిల్లలకి మన రాష్ట్రంలో బడి లేకుండా చేశారు. దాంట్లో 5 విజయనగరం నియోజకవర్గమే. పాపం ఆ పిల్లలు ఏడుస్తా వెళ్ళారు. అది మనకందరికీ చాలా బాధ కలుగుతూ ఉంది. పిల్లలకి మనం చల్లగా చూడాలి, వారికి ఏదైనా చేయగలిగితే ప్రోత్సహించాలి. ప్రోత్సహించలేకపోతే దండం పెట్టి ఊరుకోవాలి, కానీ వారి భవిష్యత్ నాశనం చేయడం మంచి పని కాదు. అది మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సింహాచలం పర్యావరణ హిత జీవన విధానాన్ని ఉద్దేశించి వన్యప్రాణుల కోసం నీరు అందుబాటులో ఉంచాలని, గుడ్ల సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓతో కలిసి మొక్కలు నాటారు. పక్షుల కోసం నీరు, ధాన్య బొగ్గుతులు ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని విద్యార్థులు సీల్డ్ బాల్స్ తయారు చేసి సామాజిక వనాలు పెంపొందించాలని సూచించారు. పెట్టేస్తున్నారు రోడ్డుల కోసము, దానికోసం. సో దానివల్ల బర్డ్స్ కి, నెక్స్ట్ యానిమల్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఇక్కడ ఒక పర్యావరణకు సంబంధించిన ప్రోగ్రామ్ చేసాం మేము. చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటుతున్నాం ఇప్పుడు. అండ్ మేము ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ ఇవి రీసైకిల్ అవుతాయి. పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు వీటి వల్ల. అండ్ అలాగే ధాన్యం, తర్వాత పక్షులకి నీళ్లు తాగడానికి కూడా పెడుతున్నారు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మన గురించి ఆలోచిస్తామండి, మనం భోజనం చేసామా అది. బట్ చాలా మనతో పాటు చాలా ఉన్నాయండి. మనం మనిషి అనేది చాలా చిన్న ఒక పార్ట్ స్పీషీస్ అంతే. మనని మించి చాలా స్పీషీస్ ఉన్నాయి. వాటన్నిటి కేర్ కూడా మనం తీసుకోవాలి.
పేరు డి సింహాచల్ అండి. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా రీసెంట్ గా ఛార్జ్ తీసుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఎన్ఎస్ఎస్ లో ఏంటంటే 315 యూనిట్లు ఉన్నాయి అండర్ ఆంధ్ర యూనివర్సిటీ. డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్ని కలిపి 315 యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళందరూ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కార్బన్ ఫెర్టిలైజర్స్ వారికి గుడ్డ సంచులు పంపిణీ చేసి, అలాగే పక్షుల కోసం ధాన్యం కంకుల గుత్తులు అందజేసి, అలాగే ప్రతి ఒక్కరూ పిచ్చుకలను పరిరక్షించడానికి గూళ్ళు ఏర్పాటు చేయాలని కోరుతూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామనండి A1 టీవీ తెలుగు న్యూస్.